హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఇవాళ మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రై మనకి 3-4 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. సో మరి ఈ రెసిపీ కోసం వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి. ముందుగా చికెన్ని శుభ్రంగా నీట్గా కడిగేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఆయిల్ పట్టుకోవాలండి. అంటే ఏం లేదు, ఉడికించుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ కంప్లీట్గా ఇంకిపోయే అంతవరకు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా వాటర్ మొత్తం ఇంకిపోవాలండి, అబ్జర్వ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్ చూసి భయపడొద్దు. ఇందులో నాకు చికెన్ ఫ్రై అనేది అడుగంటకుండా నీట్గా వస్తుందండి. నాన్ స్టిక్ కన్నా నాకు ఈ ప్యాన్లో వండుకోవడం ఇష్టం, టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇందులో ఒక 1/2 కప్పు ఆయిల్ని వేసుకొని జీలకర్ర వేసుకోండి. తర్వాత 4 లేదా 5 ఉల్లిపాయలు తీసుకొని వీటిని కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 3 లేదా 4 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోవాలి. మీ చికెన్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. చికెన్ 1/2 కేజీ అయితే 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ సరిపోతుంది. లేదా కేజీ అయితే కనుక కొంచెం ఎక్కువ పేస్ట్ అనేది పడుతుందన్నమాట. అలాగే ఇందులో ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు వేసుకోండి. కొంచెం పసుపు, 1 లేదా 2 టీ స్పూన్ల గరం మసాలా, అలాగే స్పైసీకి తగ్గట్టు చూసి కారాన్ని వేసుకోండి. నాన్ వెజ్లోకి ఎప్పుడైనా సాంబార్ కారం కన్నా మనకి గొడ్డు కారమే టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ కారం అది మొత్తం 1 నిమిషం వేయించుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. చక్కగా ముక్క చితిమిపోకుండా పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్కి టర్న్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట లేదా 30 గంట వరకు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అరగంట లేదా 30 గంట పడుతుందండి. కలుపుకోకపోతే మనకి అల్లం చిన్నులపాయ పేస్ట్ అని మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనకి ముక్క బాగా రెడ్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మన ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లోకి అయిపోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. చివర్లో ఒక చిన్న నిమ్మకాయ అయితే 1 పిండుకోండి, పెద్దదైతే ఒక అరచెక్క సరిపోతుంది. ఇది 1/2 కేజీ చికెన్కి మాత్రమే ఈ కొలతలు అనమాట. సో చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ మటుకు చేయండి, ఓకేనా? ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. అలానే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ టేస్టీ రెసిపీస్తో నేను మీ ముందుంటాను. బాయ్.